మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 21. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 9 వరకు చదువుకుందాం. 1 నుంచి 9 వరకు అందరం కలిసి ఒకేసారి చదువు. మాథ్యూ 21, 1-9. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకి వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, ఎవడైనా మీతో ఏమైనా అనినట్లా అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టని చెప్పి వారిని పంపెను. ఇదిగో నీ రాజు సాత్వికుడే గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అన్నది. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చునేను. జనసమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచున్నవారు వెనుక వచ్చుచున్నవారును, దావీదు కుమారునికి జయము, ప్రభుపేట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నత స్థలంలో జయము అని కేకలు వేయిచుండిరి. చాలు, ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణ ప్రేంగల దేవ, సర్వాధికారి, మంచి కాపరి, మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభా, మా మధ్య మీరు సంచారం చేయము, మీ మహిమను నీ వెలుగును దయచేయము, క్షమించుము. నీ దగ్గర క్షమాపణ దొరికిన మీదకు వస్తున్నాం. మేము మంటివారమని ఒప్పుకుంటున్నాం. యేసు ప్రభు పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు నిజానికి చెప్పాలంటే మట్టల ఆదివారం. ఏం ఆదివారం? మట్టల ఆదివారం. మనము అవన్నీ పాటించట్లేదు, కానీ అన్ని చర్చెస్లో ఈరోజు చాలా గ్రాండ్గా ఈ సెరమనీ చేస్తారు. ఈరోజు అందరు కూడా వాళ్ళ చర్చెస్లో, ఎంబీ చర్చిలలో అటు సైడ్ వాళ్ళకి ఫ్యాన్ అందట్లేదు. సరే, ఫ్యాన్ కిందకి రండి అమ్మా, మీరు పాపం ఇబ్బంది పడుతున్నారు. పుష్పాంటి, మీరు ఫ్యాన్ కింద వేసుకుంటే మంచిదేమో, ఆమె అనుకుంటూ ఉంటుంది పాపం. సరే, వినపడదు. సరే, ఓకే. ఈరోజు మట్ల ఆదివారము. అంతే, మిగతా చర్చెస్లో ఏం తీసుకొని వస్తారు? ఈత మట్టలు, కొబ్బరి మట్టలు కాదండి, ఈత మట్టలు. ఈత మట్టలు తీసుకొని హోసన్నా జయము, హోసన్నా జయము అని అట్లా ఊరేగి వస్తారు పాస్టర్ గారు అందరూ కలిసి. చాలా ఈరోజు వాళ్ళు చాలా అంటే మీటింగ్ సర్వీస్ అయినాక వెళ్తారు అనుకుంటా. సర్వీస్ అయినాక అందరూ పోయి ఊరంతా తిరిగి సువార్తలాగా చెప్పి వస్తారు. సరే, అంటే ఇది ఎందుకు ఇలా చేస్తారు అనే దానికి బైబిల్లో ఆధారం ఏంటంటే, బైబిల్లో అక్కడ రాయబడింది ఏమని, వాళ్ళు చెట్ల కొమ్మలను నరికి, ఏమని రాయబడిందండి? చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచయం. ఇక్కడ 8వ వచనంలో అంటే ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు ఈ యొక్క ఈత మట్టలు అంటే ఖర్జూర మట్టలు, యాక్చువల్గా ఇవి ఖర్జూర మట్టలు. మన దేశంలో ఖర్జూరం చెట్లు పెరగవు కాబట్టి ఈత మట్టలు తీసుకుపోతారు. ఇజ్రాయెల్ దేశంలో ఏం నరికారంట? వాళ్ళు ఖర్జూర మట్టలు నరికి దారి వెంబడి కొందరు పరిచారంట, కొందరు వాటిని పట్టుకొని అట్లా సంతోషంగా ఊరేగించారు. ఇది వేరే కాన్సెప్ట్ యాక్చువల్గా. ఇది ఎందుకు చేస్తారు అన్నదంటే, ఒక లైన్ నుంచి ఆలోచిస్తే మనము కింగ్ సొలొమోను ఊరేగించినప్పుడు రాజుగారిని వారు ఖర్జూర మట్టలతో జయము జయమంటూ ఊరేగించారు. ఈ ఖర్జూర మట్టలు ఏం చూపిస్తాయంటే విజయవంతమైన జీవితానికి గుర్తు ఫస్ట్. రెండవది, ఖర్జూర మట్టలు అనేటివి దేనికి గుర్తు అంటే అది ఎడారిలో పెరుగుతుంది. ఎక్కడ పెరుగుతుంది? ఎండిన ఎడారిలో పెరుగుతుంది ఖర్జూరం చెట్టు. దానికి ఏమాత్రం నీరు ఏ కోశాన దొరకదు, ఆ నీళ్ళే దొరకవు. చాలా కష్టం. ఇక్కడ ఓయాసిస్లో కొన్ని ఉంటాయి, ఆ నీళ్ళు తెచ్చి వీటికి ఎవడు పోస్తాడు? అవి ఎండిన ఎడారిలో బతుకుతాయి. తర్వాత ఖర్జూర మట్టలు కొనే లక్షణం ఏంటంటే, ఇప్పుడు చెప్తాను దాన్ని వేరే వర్తమానము.
ఖర్జూరం మట్లకు లక్షణం ఏంటంటే అది నిటారుగా పెరుగుతుంది. పరంగీతంలో సొలొమోను షులమితి అంటాడు, షులమితి అంటాడు. షులమితి అందరూ చెప్పండి, షులమితి. మీరు పలకలే. షులమితి, నీవు తాళవృక్షం వలె తిన్నని దానవు. తాళవృక్షం అంటే ఖర్జూరం చెట్టే. ఖర్జూరం చెట్టు అన్నా, పామ్ ట్రీ అన్నా, అంటే ఇవన్నీ ఇవన్నీ ఈత చెట్లు, తర్వాత ఇవన్నీ కూడా ఒక ట్రెండ్ అన్నమాట, ఒక జాతికి చెందిన చెట్లు. తాళవృక్షం అంటే ఖర్జూర వృక్షం. ఖర్జూర వృక్షానికి మరొక పేరు తాళవృక్షం. ఈ తాళవృక్షం వలె తిన్నని దానవు అంటే సన్నగా పొడుగ్గా ఉన్నావని. అంటే దేవుడు తన సంఘాన్ని ఖర్జూరం చెట్టుతో పోలుస్తున్నాడు. చెప్పండి, దేవుడు తన సంఘాన్ని దేంతో పోలుస్తున్నాడు? ఖర్జూరం చెట్టు. ఖర్జూరం చెట్టు తిన్నగా పెరుగుతుంది. అది ఎలా పెరుగుతుంది చెప్పండి? చెప్పరేంటండి? తిన్నగా అంటే స్ట్రైట్గా. ఇది అర్థం ఏంటంటే అటు వంకర లేదు, ఇటు వంకర లేదు, ఇటు బెండ్ కాకుండా స్ట్రైట్గా వెళ్తుంది. ఏది? ఖర్జూర వృక్షం. అది మీరు నాకు మళ్ళీ అన్నీ చెప్పాలా. మొదట ఏంటి? అది ఎడారిలో పెరుగుతుంది. రెండవది అదేంటి? తిన్నగా స్ట్రైట్గా పెరుగుతుంది, లంబకోణంలో పెరుగుతుంది. మూడవది ఖర్జూరం చెట్టు దానికి ఉన్న గొప్పతనం ఏంటంటే అది ఇంకొక వేరే కొమ్మలు వేయదు, శిఖరమును శిఖరాన్ని హెచ్చిస్తుంది. చెప్పండి, శిఖరాన్ని తనకున్న దాని మొవ్వు అంటారు దాన్ని, ఆ మొవ్వును హెచ్చించి మొవ్వును పైకి చూపిస్తుంది. అంటే శిరస్సును ఘనపరుస్తుంది. చెప్పండి, ఏం చేస్తుంది? ఖర్జూరం చెట్టుకున్న లక్షణం ఏంటి? శిరస్సును, శరీరాన్ని గనపరుచుకుంటుందా, శిరస్సును గనపరుస్తుందా? శిరస్సును గనపరుస్తుంది. ఒకవేళ మీకు గమనించారు లేదో, పైన కొమ్మ కొట్టేశామంటే చచ్చిపోతుంది, పైన మొవ్వు కోసేశారంటే చెప్పండి దానికి బతికే లేదు, దాని శిరస్సు తీసేశారంటే దానికి ఏం లేదు. మీకు అర్థమే కాలే. దానికి బతికే దెర్ ఇస్ నో మోర్, ఒట్టి ఎండిపోయి చచ్చిపోతుంది అంతే. దాని బ్రతుకంతా శిరస్సు మీద తన ఫలము, తన ఘనత, తన యొక్క సమస్తం ఏది? శిరస్సే. ఒట్టి కొమ్మ మాత్రం, కాండం మాత్రం ఉంటుంది అంటే స్ట్రైట్గా. కాండాన్ని ఎవరు ఇష్టపడరు, మొత్తం శిరస్సుకే. అది శిరస్సును ఘనపరిచే వృక్షం. మూడవదిగా. నాలుగవదిగా చెట్టు ఏంటంటే 365 రోజులు పచ్చగా ఉంటుందంట. ఎట్లుంటుందంట? ఎన్ని రోజులు? నిన్న మేము రేకులపల్లికి పోయినాం. ఒక చిన్న బుడ్డోనికి, వాని పేరు ధృతిక్ అంట. ఏం పేరు? ధృతిక్. వానికి ఫంక్షన్, ఫస్ట్ బర్త్డే. వాళ్ళ ఇంటి ఎదురుగా కొబ్బరి చెట్టు ఉంది, పెద్ద కొబ్బరి చెట్టు. అది మా కరెక్ట్గా ఒకవైపు నేను చూస్తున్నాను, అందరూ చూశారు. ఒక గెల వేసింది కిందికి, ఒక గెలలో దగ్గర డజన్ కొబ్బరికాయలు ఉన్నాయి. ఇంకొక గెల వేసింది, అవి లేత కొబ్బరికాయలు. ఇంకొక గెల వేసింది, చిన్న పిందెలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే అప్పుడు ఇంకొక పువ్వు అంటే మొగ్గ ఇంకొక దానికి తొడుగేసింది. అంటే ఇంకా నెక్స్ట్ అది పువ్వు అవుతుంది, పువ్వు రాలుతున్నాయి. చూడండి, గమనించండి. ఒకవైపు పువ్వు ఉంది, ఏంటండి, ఒకవైపు పువ్వు ఉంది, ఒకవైపు పిందె ఉంది, ఓవైపు కాయ ఉంది, ఓవైపు కొబ్బరికాయ రెడీగా కోసుకోవడానికి. అంటే అట్లనే అంటే మీకు ఇవన్నీ కూడా ఒక జాతి. కొబ్బరి చెట్టు, ఈత చెట్టు, తాటి చెట్టు, తర్వాత ఖర్జూరం చెట్టు, ఇవన్నీ ఒకే జాతికి చెందినవి. అంటే ఇవన్నీ ఒకేలాగుంటాయి. కొబ్బరి చెట్టు కూడా గమనించండి, ఒక కొబ్బరి కాయలు ఉంటాయి, ఒక కొబ్బరి పువ్వు ఉంటుంది, ఒక కొబ్బరి పిందెలు ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఒకే జాతికి. ఇప్పుడు గమనించండి, కొబ్బరి చెట్టు గమనించండి, 365 రోజులు ఎట్లుంటుంది? అది పండినాకు పండుటాకు రాలిపోతానే ఉంటుంది. అది రాలకముందే పచ్చని కొమ్మలు చుట్టూ ఉంటాయి. అది సంవత్సరం ఉంటుంది ఒక పట్ట చెట్టు మీద. కొబ్బరి పట్టు ఉంటుంది కదా, ఒక కొబ్బరి పట్ట అది చెట్టుకి వేసినాక 1 ఇయర్ తర్వాత ఎండిపోయి రాలిపోతుంది. అది రాలిపోయేటప్పుడు దాని మీద ఎన్ని ఉంటాయి? మీరు కొట్టకుండా ఉంటే దాదాపుగా ఒక 50 ఉంటాయి. 365 రోజులు పచ్చగా ఉండే చెట్టు ఏది? ఈత చెట్టు, ఖర్జూరం చెట్టు, ఒక జాతివి. తిల్లని చెట్టు స్ట్రైట్గా పెరుగుతుంది, శిరస్సును గనపరుస్తుంది, ఎండిన ఎడారిలో బతుకుతుంది. తర్వాత 365 రోజులు పచ్చగా ఉంటుంది. తర్వాత ఈ చెట్టుకున్న ప్రత్యేకత ఏంటంటే ప్రపంచములకెల్లా అతి తీయని పండ్లు ఇచ్చేది ఖర్జూరం. నేను ఒక చోటుకు పరిచర్య పోయినా, వాళ్ళకు ఆ పరిచర్య నడిపించే సంఘ పెద్దకు డ్రై ఫ్రూట్ షాప్ ఉంది. ఏం షాప్ ఉంది? డ్రై ఫ్రూట్ షాప్. అని ఆ షాప్కి ప్రేయర్ చేస్తున్నా అన్నాను. పోయినాను, అదేముంది మాకు పిలిస్తే పోతాం. పోతే ఆయన అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఒక ప్యాకేజ్ చేసి ఇచ్చాడు. నాకు దగ్గర బాధ, అరే నేను ఎందుకన్నా పోతిని, ఆయనకు టెండర్ పెడితేనే అంటే
డబ్బులు తీస్తే తీసుకోరు. బాబు ఇన్ని ఇచ్చాడు. అవి అవి నిజంగానే అమ్మితే ఇంటికి తెచ్చినాక నా భార్య తిని, అరే మా బాబు వస్తాడు వానికి కూడా తీసి పెట్టాలి. ఎంత ఎంత తీయగున్నాయంటే అంత తీయగున్నాయి. ఇట్స్ వెరీ ద స్వీటెస్ట్ ఫ్రూట్ ఈజ్ ద డేట్ ఫ్రూట్. ప్రపంచములకెల్లా అతి తీయని పండ్లు ఇచ్చేది ఏది? ఖర్జూరం చెట్టు. సో స్వీట్. అంత తీయటి ఫలాలు ప్రపంచంలో మరొకటి ఉండనే ఉండవు. అది ఖర్జూరం చెట్టుకున్న లక్షణం ఏంటంటే ఎండనంతా సహిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే దానికి రైతు ఉండడు. దానికి ఎవరుండరు? మీరు ఎవరైనా ఇజ్రాయెల్ దేశం పోతే తెలుస్తుంది. నేను కువైట్కి వెళ్ళాను, దుబాయ్కి వెళ్తే అక్కడ ఏ చెట్లు ఓన్లీ ఖర్జూరం చెట్లే. ఎక్కడ పడితే అక్కడ మీకు మనం అందరం రోడ్లలో మనం ఎట్లా కానుక చెట్లు పెట్టుకుంటామో దారెమ్మడు ఖర్జూరం చెట్లే ఉన్నాయి. స్ట్రీట్ మధ్యలో డివైడర్స్కి ఇక్కడి నుంచి అక్కడదా ఖర్జూరం చెట్లే. అవి కాస్తానే రాలిపోతానే. అవి ఆశించేవాడే లేడు. అవి మనలాంటి చూసిపోయి ఇది ఏరుకుంటాను అన్న, ఇట్లా ఏరుకోవద్దన్న, ఎవరు చీప్గా అనుకుంటారు ఏరుకోవద్దన్న, నేను కలిసి కొనిస్తాలేనని చెప్పాను. అటు ఎవరు ఏరుకోరంట, ఎవరు దాన్ని ఆశించారంట. అవి బహు తీయని ఫలాలు. అంటే అర్థం ఏంటంటే మీకు అర్థం కాదు నేను చెప్పేది ఏంటంటే, ఖర్జూరం చెట్టు లక్షణాలు చెప్పండి చూద్దాం. అది మీరు చెప్పరు ఏంటండి? ఎండిన ఎడారిలో బతుకుతుంది, నిటారుగా తిన్నగా లంబకోణంలో పెరుగుతుంది, 365 రోజులు పచ్చగా ఉంటుంది, శిరస్సును ఘనపరుస్తుంది, శిరస్సు లేకుండా నాకు బతికే లేదంటుంది, తీయని పండ్లు ఇస్తుంది, తర్వాత ఒకేసారి పిందే కాయ పువ్వు ఉంటుంది. బైబిల్లో ఒక చెట్టు ఉంది జీవవృక్షం, అది నెల నెలా కాపు కాయను. ఏముందా చెప్పండి? ఖర్జూరం చెట్టు కూడా నెల నెలా కాపు కాస్తుంది. ఎవ్రీ మంత్ కాపు ఉంటుందంట, దానికి నెల నెల కాపు ఉంటుందంట. మనం కూడా కొబ్బరి చెట్టును మంచిగా నాటగలిగి వాటిని నీరు సాధ్యం చేయగలిగితే నెల నెలా కోతుంటుంది, నెల నెలా కోతుంటుంది. డబ్బే డబ్బు. కాబట్టి నా అంశం ఏంటంటే వీళ్ళు ఈ ఇశ్రాయేలీలు ఆ కొమ్మలు తెచ్చి యేసుస్వామికి ఘనపరిచారు. యేసుస్వామిని నెల మీద నడకుండా చూసుకున్నారు. ఇది ఏం చూపిస్తుందంటే ఇది క్రీస్తు యేసులో ఉన్న జయ జీవితానికి గుర్తు. సరే, బైబిల్లో ఉన్న ఖర్జూర వృక్షం తీసుకుందాం. ఇది నేను చెప్పింది ఏంటి? లోకములో ఉన్న ఖర్జూరం చెట్టు కథ చెప్పాను, 6 పాయింట్లు చెప్పాను. లోకములో ఉన్న ఇంకోటి ఏంటంటే రక్తహీనతకు ఆరోగ్యానికి చిహ్నం కూడా లివర్ బాగా పనిచేయాలన్నా, ప్లాస్మా పెరగాలన్నా, హెచ్బి పెరగాలన్నా ఒకటి పండేది ఖర్జూరం. ఖర్జూరాలు తినని అంటారు. ఖర్జూరం తింటే ముసలితనమే రాదండి, షుగర్లు కాకుండా. షుగర్ లేదనుకో నీకు ఫుల్ ఖర్జూరం తిను, నీకు బలమే తగ్గదు. అది అంటే ఖర్జూరం చెట్టుకున్న ఆధిక్యత అది. అయితే ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికీ ఎవరైనా సరే ఎవరింటికి వచ్చినా ఖర్జూరం పండ్లు ఇస్తారంట. ఆమె అంటుంది, నా ఇంటికి ద్వారబంధముల మీద అవి వ్రేలాడుచున్నవి అంటుంది. షుల్లమీత ఏమంటుంది చెప్పండి? నా ఇంటి ద్వారబంధముల మీద అవి వ్రేలాడుచున్నవి. మన దేశంలో ఎట్లా మామిడాకులు కట్టుకుంటారో ఇజ్రాయెల్ దేశంలో ఖర్జూర పండ్ల అడలు తెచ్చుకొని ఇంట్లో ఎలాడ తీసుకుంటారంట. ఇంటికి ఎవరు వచ్చినా కూడా అప్పటికప్పుడు మనం కొమ్మలు ఒలుచుకొని పెట్టుకుని అట్లా కాదు, అవి గెలలతోనే పెట్టుకుంటారంట. ఇంటికి ఎవరు వస్తేనే అట్లా కోసి వాళ్ళకి ఇస్తారంట. ఇంటికి వచ్చిన అతిథికి ఆహారం ఏమిటి? ఖర్జూర ఫలం. అదే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము నుంచి బయలుదేరి ఊరేగుతూ వెళ్తున్నాడు. ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు ఊరేగించారంట. ఇది ఎందుకు చూపిస్తుందంటే ఇట్లా ఊరేగించేది ఒకే ఒక వ్యక్తిని ఇజ్రాయెల్ దేశంలో. ఎవరో వ్యక్తి అంటే కింగ్. ఎవరిని? కింగ్. బైబిల్లో మీరు చదివితే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదవండి. ఇర్మియా గ్రంథంలో ఒక మాట, ఇక మీదట ఇజ్రాయేలులకు రాజు ఉండడని దేవుడు శపిస్తాడు. శపించడం అంటే వాళ్ళకి ఆ లెక్క. ఒక్క నిమిషం. ఇర్మియా గ్రంథం చదవండి, 22వ అధ్యాయం 30 వచనం. ఇర్మియా గ్రంథం 22:30. త్వరగా, ఇంత లేట్ ఒక్కరు చదవరు ఇక్కడ. త్రివేణక్క చదవక. అందరు పలకండి. ఇక మీదట యూదాలో రాజుగా ఎవడనూ ఉండడు. ఈజ్ ద లాస్ట్ కింగ్ ఆఫ్ ద ఇజ్రాయెల్ అండ్ యెరూషలేం, ద జుడాయిజం.
యూదా యొక్క జనాంగంకి చిట్ట చివరి రాజు ఎవరంటే ఈ సిద్కియానే. ఈ సిద్కియా ఇస్ ద లాస్ట్ కింగ్, లాస్ట్ ఎంపరర్. ఇతని తర్వాత ఇజ్రాయేల్కి ఎవరు లేడంట? ఇర్మియా గ్రంథము మొదలుకొని నేటికి ఇజ్రాయేల్కి ఏం లేడు? రాజు లేడు. మన రీసెంట్లీ 1947 మేలో వాళ్ళకి లిబర్టీ ఇచ్చినాక చిన్న కంట్రీ అది. మీరు ఒక విషయం తెలియలేదో, ప్రపంచమంతా తిప్పి కొడితే యూదులు అనబడినలు 1 కోటి మంది లేరంట. మీకు తెలుసా విషయం? ప్రపంచంలో ఉన్న యూదులందరినీ జనాభా లెక్కించారంట. లెక్కిస్తే మన రీసెంట్ లెక్కిస్తే 80 లక్షలే ఉన్నారంట. మన ఆంధ్ర తెలుగు వాళ్ళు చెప్పండి 12 కోట్లు ఉన్నారు. మీకు అర్థమైందా? ప్రపంచం ఒక మన ఆంధ్ర తెలంగాణలో 12 కోట్లు, ప్రపంచమంతా తెలుగు వాళ్ళని తీసుకుంటే 13 కోట్లు ఉంటారు. మన ఒట్టి తెలుగు వాళ్ళు 13 కోట్ల మంది ఉన్నారు. యూదులు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో ఈరోజు? 80 లక్షలు, 1 కోటి కూడా లేరు. దీనికి కారణం ఏంటంటే చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే వారు దేవుని ఆజ్ఞల్ని తృణీకరించారు. చెప్పండి, దేవుని ఆజ్ఞలు ఏం చేశారు? తృణీకరించారు. ఎవరైతే దేవుని ఆజ్ఞలు తృణీకరిస్తారో వారు వర్ధిల్లరు. గుర్తుపెట్టుకోండి, దేవుని ఆజ్ఞలు ఎవడైతే తృణీకరిస్తాడో వాడు ఏం కాడు? బైబిల్ ఏముంది ఒక మాట, నీ తల్లిని తండ్రిని సన్మానించుము. ఎవడైతే తల్లిని తండ్రిని సన్మానిస్తాడో వాడు వర్ధిల్లుతాడు. దేవుని ఆజ్ఞే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఎక్కడుందంటే దేవుని ఆజ్ఞలలో ఉందంట. చెప్పండి, దేవుని ఆత్మ ఎక్కడుందంట? దేవుని ఆత్మ దేవుని ఆజ్ఞలలో ఉంది. బైబిల్లో ఒక మాట, ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా ఒక మాట ఉంటుంది. ఏంటన్నమాట? యెహోవా యోసేపుకు తోడైండెను, యెహోవా యోసేపుకు తోడైండెను, యెహోవా యోసేపుకు తోడైండెను, యెహోవా తనకి తోడైండెను. దీని అర్థం ఏంటంటే యోసేపు దినాల్లో వాక్యం లేదు, ఆత్మ లేదు. చెప్పండి, ఆ దినాల్లో ఏం లేదు? గ్రంథం లేదు. రెండోది పరిశుద్ధాత్మ అన్న ఎరుక ఎవరికి తెలియదు. ఉన్నాడు కానీ తెలియదు. ఆత్మ అనే సంగతే వాళ్ళకి తెలియదు. అయితే వాళ్ళకి ఆత్మ తెలియదు, వాక్యం తెలియదు. వాళ్ళు ఏంటంటే మనస్సాక్షికి భయపడ్డారు. చెప్పండి, మనస్సాక్షికి ఎవడైతే భయపడతాడో దేవుడు వానికి తోడుగుంటాడు. లేదు, రెండోది వాక్యానికి ఎవడైతే భయపడతాడో దేవుడు వానికి తోడుగా ఉంటాడు. అంతరంగంలో గద్దించే దేవుని ఆత్మకి ఎవడైతే భయపడతాడో వానికి దేవుడు తోడుకుంటాడు. ఇజ్రాయేల్లో ఆ ఆజ్ఞ వాక్యానికి ఆత్మకు మనస్సాక్షిని వాళ్ళు ఎదిరించి ఎప్పుడైతే వాళ్ళు రూట్గా బిహేవ్ చేశారో వాళ్ళు వర్ధిల్లడం ఆగిపోయింది. ఈరోజు నేను అంటాను, బైబిల్ దినాల్లో ఉన్నట్లుగా దావీదు దినాల్లో ఉన్నట్లుగా కనుక యూదులు దావీదు కాలంలో ఉన్నట్లుగా, జాగ్రత్త అన్నమాట, అందరూ చెప్పండి, యూదులు దావీదు దినాలలో ఉన్నట్లుగా ఆత్మీయంగా ఉండింటే ఈరోజు ప్రపంచంలో యూదులు 100 కోట్లు ఉండేవాళ్ళు. ఈరోజు ప్రపంచంలో యూదులు 100 కోట్లు ఉండేవాళ్ళు. ప్రపంచమంతా వాళ్ళే ఉండేవాళ్ళు. ఈరోజు ఎందుకు యూదా జనాంగం 1 కోటి దాటట్లేదు? దానికి ఒక్కటే కారణము, వాళ్ళు తమ మనస్సాక్షిని ఎదిరించారు, దేవుని వాక్యాన్ని తృణీకరించారు. మనం కూడా అట్లే దేవుని వాక్యాన్ని తృణీకరించాం కాబట్టి మన దేశం, మన జీవితాల్లో మనకు వర్ధిల్లుట లేదు. ఈరోజు నువ్వు వర్ధిల్లలేకపోతున్న కారణం అంటే ఏంటంటే నువ్వు నీ పాపముల చేత, అపరాధముల చేత నువ్వు చచ్చినవాడు. ఇలా చచ్చిన వారిని అది మొదలుకొని యేసుక్రీస్తు దినాల వరకు యూదులకి ఎవరు లేరు? రాజులే. అలా ఇంకా అప్పుడు అనుకున్నారు వాళ్ళు, ఆ దినాలు మనం సబ్జెక్టులోకి వద్దాం, ఇది బలవర్తమానం కాదు, ఇది ఆరాధన వర్తమానం. అయితే యేసుక్రీస్తు దినాల్లో ప్రజలు ఏమన్నారంటే ఈయనను మనం రాజుగా చేయుదామన్నారు. ఏమన్నారు? ఎందుకంటే ఈయనకు అసాధ్యములైనవి ఈయన చచ్చిన వారిని బ్రతికిస్తున్నాడు, గుడ్డివారికి చూపిస్తున్నాడు, మగవారికి మాటలు ఇస్తున్నాడు. ఈయన ఏంటంటే ఫుడ్కు కొదవే, అరణ్యంలో భూ పెడతాడు. ఈయన ఎక్కడ పెడతాడు? అరణ్యంలో రొట్టెలు చేపలు పెడతాడు. ఈయన చచ్చిన వాళ్ళం కూడా ఇంక ఇంతకు మించిన రాజు ప్రపంచానికి వస్తాడా? ఈజ్ ద కింగ్ అనే ఉద్దేశంతో యేసుక్రీస్తుని ఏం చేశారంటే వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళే రాజుగా ప్రకటించేశారు. ఇది మంచి సంగతి, చెప్పండి, ఇది మంచి సంగతి. కానీ అయితే మన జీవితంలో కూడా మనకు కూడా యేసుక్రీస్తు వారు వచ్చి చదవండి మాట. బైబిల్లో యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, చాలా కఠినమైన మాట. యెషయా గ్రంథం
32వ అధ్యాయం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం. అందరూ చదువుకుందాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 13వ వచనము అందరం చదువుకుందాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 13వ వచనం. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలు గచ్చ బలురక్కసి చెట్లను పెరుగును, పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు. అందరూ పలకండి. పైనుండి. పాప వినమ్మా, అమ్మాయి సండే క్లాస్ పాప వినట్లేదు. చెల్లు కట్టుకో. ఏం రాసుకొని బొమ్మలు వేసుకుంటున్నావు? అందుకే ముందు కూర్చోబెట్టాలి తల్లిదండ్రులు. రేపు వారం నుంచి పిల్లల దగ్గర కూర్చోబెట్టుకోదు. అమ్మాయి దే విల్ షీ మస్ట్ బి సిట్ ద హియర్ ఓన్లీ. దా ఎడొచ్చి కూర్చుందిరా. ఒట్టి బైబిల్ ఒక్కటి తెచ్చుకో. ఆ సంతంతి ఎందుకు? త్వరగా రా. మీ పిల్లల దగ్గర మీ దగ్గర ఎప్పుడైనా కూర్చోబెట్టుకొని ఇవ్వకండి. అది తప్పు. మీరు చేస్తున్న గుడికి లేటుగా వస్తారు, మళ్ళీ లేటుగా పల్లెలు మీ దగ్గర పెట్టుకుంటారు. ఇక్కడ ఫస్ట్ లైన్ ఇక్కడ కూర్చో. అమ్మ నువ్వు కూడా దాస్ కూతురు, ఇక్కడ వచ్చి కూర్చోబెట్టు. ఇక్కడ వచ్చి కూర్చో నువ్వు. ఏం చెప్తున్నాను? యెషయా గ్రంథం 32 చదవండి. 13వ వచనం. నా జనుల భూమిలో, అందరూ పలకండి. ఏం భూమి అంటే దీని పేరు? నా అందరూ గమనించండి. నా జనుల మీరు నాకు అని చెప్పాలా. నా జనుల భూమి, తర్వాత దాని పేరు ఆనందపురము. మరొకటి చెప్పండి, ఆనంద గృహము. అంటే 3 అడ్రస్సులు. మీరు ఎక్కడండి ఉండేది? దేవుని భూమి, నా జనుల భూమి. ఏ భూమి అండి? యెరూషలేం అనుకోండి. మీ ఊరి పేరు ఏం పేరండి? ఆనందపురం. ఏం పేరు? ఆనంద భూమి, ఆనందపురము, ఆనంద గృహం. మీ ఇంటి పేరు ఏం పేరండి? ఆనంద గృహం. ద హౌస్ ఆఫ్ జాయ్. హౌస్ ఆఫ్ జాయ్. ఇంటి పేరు ఏం పేరు? హౌస్ ఆఫ్ జాయ్. మంచి ఆనంద గృహము, ఆనందపురం. మీ ఊరి పేరు ఏం పేరు? ఆనందపురం. ఇంత బాగా చూడండి. ఆనందపురము, ఆనంద గృహము. నేను రాశాను ఈ మాట. నేను రాశానా? దేవుని వాక్యం ఇది. దేవుడు భూమి పుట్టకముందు ఈ మాట రాసి పెట్టాడు. ఆనందపురము, ఆనంద గృహము, నా జనుల భూమి. ఈ భూమిలో 2 పెరిగాయంట. ఏం పెరిగాయంటే పలకండి. అందరూ పలకండి. అందరూ పలకండి. ముండ్ల తుప్ప. అందరూ చెప్పండి. ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలోనూ. అట్లే ఉందా? వేరే ఉందా? అట్లే ఉందా? ఆనందపురములోని ఆనంద గృహములు అన్నిటిలోనూ. ఇక్కడ ఈరోజు కూర్చున్న మనుషులందరి జీవితాల్లో, అన్ని గృహాలలో, ఊర్లలో, ఊరు ఇల్లు చెప్పండి. ఊరు ఇల్లు అన్నిటిలోనూ ఏం పెరిగాయంట? ముండ్ల తుప్పలు, బలురక్కసి చెట్లే మొలిసినాయి. కొందరు కొన్నిసారి శాపాలు పెట్టేటప్పుడు నీ ఇంట్లో చెట్లు మొలుసుగాకంటారు. నీ ఇంట్లో చెట్లు మొలుసుగా, నీ బొంద మీద గడ్డి మొలుసుగాకంటారు. అంటారా అండి? నేను తిట్లు విన్నాను. నీ నెత్తి మీద, నీ ఇంటి మీద, నీ ఇంట్లో. ఇప్పుడు చెట్లు కాదు మొలిచింది, బలురక్కసి చెట్లు. రక్కసి చెట్లు అంట, బలురక్కసి చెట్లు. 3ది ఏంటి? ఇంకోటి ముండ్ల తుప్పలు. ఎప్పుడు దాకా ఉంటాయంటే ఇవి? మన మీద ఆత్మ కుమ్మరింపబడే వరకు. చెప్పండి, ఎప్పుడు దాకా ఉంటాయంట? ఆత్మ కుమ్మరించబడాలంట. అందరూ చెప్పండి. ఆత్మ వచ్చినంత వరకు ఉందా? ఆత్మ దిగినప్పుడు అన్నాడా? కుమ్మరించడం అంటే కంప్లీట్గా. ఇప్పుడు జురాల ప్రాజెక్ట్ ఉంది. అప్పుడు లేని ఇంకా జురాల ప్రాజెక్ట్కి నీళ్ళు బాగా వస్తాయి. ఎప్పుడు? ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో ఫుల్ వాటర్ వస్తాయి. వచ్చేప్పుడు ఏం చేస్తారు? ఎన్ని గేట్లు ఉండేది? 50 గేట్లు 60 గేట్లు ఉన్నాయి. 64 గేట్లు తెరుస్తారు. నీళ్ళు ఇంకా అప్పుడు డ్యామ్ తెగిపోతుంది అనేంత నీళ్ళు వస్తాయి. అప్పుడు ఏం చేస్తారు? గేట్లు 64 గేట్లు తెరుస్తారు. 64 గేట్లు తెరిచినప్పుడు నీళ్ళు ఎట్లా దుముకుతాయండి? చూడడానికి గుండె కళ్ళు సరిపోవు, గుండె ధమ్ అంటుంది. అది ఆ శబ్దానికి మన గుండె డబ్బా అని కొట్టుకుంటుంది. ఊగిపోతుంటుంది. ఆ బ్రిడ్జి పడిపోతామనే ఫీలింగ్ వస్తుంది. పరలోకం నుంచి దేవుని ఆత్మ లోకం మీదికి, ఈ భూలోకం మీదికి ఒక్కసారిగా అంత దిగి వచ్చిందంట. ఎంత దిగి వచ్చిందంట? 64 గేట్లు కాదు. పరలోకానికి ఎన్ని గేట్లో తెలియదు నాకు. ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా ఆత్మ కుమ్మరించబడింది. ఈ ఆత్మ ఎప్పుడు కుమ్మరించబడిందని తర్వాత విషయం. కానీ కుమ్మరించబడేంత వరకు లోకములు ఏమున్నాయంట? ఊర్లలో ఏమున్నాయంట?
ఇండ్లలో ఏమున్నాయంట? మన జీవితాలు కూడా అవే. యేసుక్రీస్తు మన జీవితంలోనికి రానంత వరకు ఖర్జూరం చెట్లు మొలసలే. ఏం మొలిసినాయి? ముండ్ల తుప్పలు. వాటి దగ్గర ఎవడికి ఏముంటుంది? వాటి నీడ దొరకదు, భద్రత లేదు, కలపకు పనికిరాదు, తినడానికి పనికిరాదు, దేనికి ఒక దానికి శాపానికి మాత్రం పనికొస్తాయి, ఖర్చుకి. ఒకప్పుడు మన జీవితాల్లో యేసుక్రీస్తు అనే పరిశుద్ధాత్ముడు, ఏసే ఆత్మ, బైబిల్ ఉందా లేదన్నమాట, ప్రభువే ఆత్మ. చదవన్నమాట. ఎక్కడుంది? 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, 2 కొరింథీ 3, 2 కొరింథీ 3 త్వరగా 18వ వచనం, 17వ వచనం, 17 ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ దేవుడు ఆత్మ. యోహాను సువార్త 4:24 ఏముంది అక్కడ? దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ, ప్రభువే ఆత్మ, పరిశుద్ధాత్మ. మొదటి కొరింథీ చివరి అధ్యాయం, 2వ కొరింథీ చివరి అధ్యాయం, 13వ అధ్యాయం, 13-14. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం మీకు కలుగునుగాక. పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఇప్పుడు ఈ ముగ్గురు మన భూమి మీదకి రావాలి. ముగ్గురు ఒకరే, దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, ఆత్మ ఒక్కడే. ఎఫెసీ పత్రికలో మనకు ఉంది 3-4వ అధ్యాయంలో. అయితే ఇప్పుడు చదువున్నమాట, అది కూడా ఉందా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం అందరూ చదువుకుందాం. చదవండి. 4వ వచనం, 5వ వచనం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ ఎందుంటూ పిలువబడుతుంది. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కడే, బాప్తిజం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. చూడండి, అందరూ చెప్పండి. ఆత్మ ఒక్కటే, ఒక్కడే. ఆత్మ ఒక్కడే ఉందండి. ఎక్కడ? 4వ వచనంలో ఏముంది? ఆత్మ ఒక్కడే. 5వ వచనంలో ఏముంది? ప్రభు ఒక్కడే. 6వ వచనంలో ఏముంది? 6వ వచనం అన్నా అందరికీ తండ్రి అయిన దేవుడు. అందరు 3 చదవండి, ఒకటిసారి పలకండి. ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. 3 చెప్పండి చూద్దాం. ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు. వీళ్ళు ముగ్గురు ఒక్కరే. ఆ ముగ్గురు ఒక్కరే. ఆ ఒక్కరు ఆయనే ఆత్మ. ఆయన దిగునంత వరకు భూమి మీదకి, భూమి ఎలా ఉందంట? ఆనంద గృహం. పేరేమో ఆనంద గృహం, ఇల్లేమో ఆనంద గృహము, ఆనందపురము, ఆనంద గృహము. ఇప్పుడు అంటాను గద్వాలకు మరొక పేరు ఏం పేరు? ఆనందపురం. భగత్ సింగ్ కాలనీకి మరొక పేరు ఏం పేరు? భగత్ సింగ్ ఆనంద కాలనీ. మన మందిరం పేరు ఏం పేరు? ఆనంద గృహం. పేరుకు ఆనందమే కానీ ఉన్నదంతా ఏంది? బలరక్కసి చెట్లు, ముళ్ళ తుప్ప. ఇలాంటి స్థితిలో ఉన్న మన మీదకి ఎవరు కుమ్మరించబడ్డారు? ఆత్మ కుమ్మరింపబడు వరకు. నీకు మాట చెప్పాలంటే 1993 నేను రక్షించబడ్డా. ఆ దినము వరకు నా జీవితంలో బలరక్కసి చెట్లు, ముళ్ళ తుప్పలే ఉన్నాయి. బలరక్కసి చెట్లు, ముళ్ళ తుప్పలే. 93 నా జీవితంలో ప్రభు వచ్చిన తర్వాత ఈరోజు నా జీవితంలో ఆత్మ కుమ్మరించబడింది. 30 ఏళ్ళైంది. 30 ఏళ్ళుగా ఆ నిజమైన ఆనంద గృహం అంటే ఏంది, ఆనందపురం అంటే ఏందో అనుభవిస్తున్నాను. అర్థమైందా మీకు? కాబట్టి ఇప్పుడు ఈ యేసుక్రీస్తు ఇజ్రాయేల్కి సిద్కియా రాజుతో ఏమన్నాడు దేవుడు? ఇతని తర్వాత ఇంకెవరు రాజు ఉండడు. అప్పటి మొదలుకొని యేసుక్రీస్తు వరకు ఇజ్రాయేల్ దేశానికి రాజు లేడు. ఇలాంటి రాజు లేకుండా వారి జీవితంలో ఏమున్నాయి? ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు మొలిసినాయి. అలాంటి జీవితంలోకి యేసుప్రభు వచ్చుడు ద్వారా ఏమొచ్చినాయండి? ఖర్జూరం చెట్టు వచ్చింది. ఈరోజు ప్రతి విశ్వాసి ఖర్జూరం చెట్టే. పడదామా? ఖర్జూరపు మోవేయు చుండేదరు, రక్షణకై స్తుతించెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. యేసుని నమ్మిడి వారు
ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడి వారు. ఇప్పుడు ఇజ్రాయెల్ పాపం ఎంత వాళ్ళ ఇప్పుడు ఒకసారి మనమే ఊహించుకుందాం, మనమే ఇజ్రాయెల్ అనుకుందాం. ఇర్మియా దినము నుండి యేసుక్రీస్తు వరకు దాదాపు నాకు తెలిసి 600 సంవత్సరాలు. ఎన్నేళ్ళు? 600, 500 చిల్లర అంటే దగ్గర దగ్గర 530 ఏళ్ళు, 540 ఏళ్ళు. ఆ 550 ఏండ్లు రాజు లేడు కనుక వాళ్ళు అన్ని రాజుల చేతి కింద ఇప్పుడు మనము భోపాల్లో ఈరోజు పొద్దున్న డెడికేషన్ చేశారు. ఎబ్రోన్ నుంచి పెద్దలు మొత్తం ఎబ్రోన్ అంతా వెళ్ళి మందిరం డెడికేషన్ చేసి వచ్చాం. డెడికేషన్ చేసి వచ్చినాం. ఈరోజు డెడికేషన్ అయింది. సేవకులంతా వచ్చి సేవకులు కూడా పెట్టి డెడికేషన్ చేశారు. ఈరోజు వెళ్ళిపోయి పొద్దున్నే బుల్లోజర్లు తీసుకొచ్చి డిఎస్పీ ఎస్పీలు అందరూ వచ్చేసి కలెక్టర్ వచ్చి చర్చి కూల్చేశారు. దగ్గర 40 లక్షలు ఖర్చు పెట్టి మందిరం కట్టారు. 40 లక్షల మందిరము 2 ఏళ్ళు ప్రయాసపడి సేవకుడు కడితే 1.5 గంటలో కూల్చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఎట్లా టార్చర్ అవుతున్నామో యూదులు ఆ దినాల్లో టార్చర్. దాదాపుగా 550 ఏండ్లు అన్ని రాజుల కింద తొక్కివేయబడ్డారు. వాళ్ళ బాధతో మాకు ఒక రాజు వస్తే నిద్రపోకండి, మాకు ఒక రాజు వస్తే చెప్పండి పలకండి, మనకు ఒక రాజు వస్తే ఆ రాజు మా యూదుడై ఉండాలా, మమ్మల్ని అర్థం చేసుకుని రాజుగా ఉండాలా, మాకు మేలు చేసే అనే ఆశతో ఆ రాజు ఎవరు ఆ రాజు? యేసే అని వాళ్ళకి డిసైడ్ అయ్యి ప్రజలంతా ఏకగ్రీవంగా ప్రజలు సంతోషంగా యేసు ప్రభుని రాజని హోసన్నా అన్నారు. ఏమన్నారు? హోసన్నా, దావీదు కుమారునికి జయము, సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమ. 3 విషయాలు చెప్పారు. హోసన్నా చెప్పండి. మీ ఆరాధనలు 3 మాటలు రావాలి ఈరోజు. హోసన్నా. ఆ యొక్క సంతోషమ్మ నిద్రపోతుంది, జంషేడ్ సంతోషమ్మ. ఆమె లేపండి అమ్మ, బాగా నిద్రపోతుంది. ఆ యొక్క కూడా నిద్రపోతుంది. పిల్లలు ఆనుకుంటారు, పోతారు అట్లే. ఇప్పుడు చెప్పండి. హోసన్నా, దావీదు కుమారునికి జయము, సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమ అని కేకలు వేశారంట. ఏం వేశారంట? ఈరోజు మీ ఆరాధన కూడా కేకలుగా ఉండాల, గట్టి గొప్ప శబ్దంతో ఆరాధించాల. నేను నోరారగా చేతును దైవారాధనను, నోరారగా చేతును దైవారాధనను. ఎట్లా చేయాలంటే ఆరాధన అందరూ చెప్పండి. ఎట్లా చేయాలంటే ఆరాధన నోరారగా, కడుపు నిండా, నోటి నిండా ఆరాధన చేయాలి. అవును ప్రభా, ఒకప్పుడు నా జీవితంలో కూడా అయిపోయింది మెసేజ్. ప్రభా, ఒకప్పుడు నా జీవితంలో కూడా నా పేరుకేమో ఆనందరావు, నా పేరేమో, నా ఊరేమో ఆనందపురము, మా ఇల్లేమో ఆనంద గృహము. అయితే నా జీవితంలో ఏమున్నాయి? ముండ్ల తుప్పలు, గచ్చపొదలు మొలిచి బలిసిపోయినాయి. చదవండి అన్నమాట. సామెతల గ్రంథం 24 సామెత 24 చదవండి. 24 సామెత 24:31. సామెత 24:31. త్వరగా, ఇంత లేటా? సామెతలు 24:31. ఇదిగో దాని ఎందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు కప్పి ఉండెను, దాని రాతి గోడ పడిపోయింది. చాలు. 2 విషయాలు చెప్పండి. దాని ఎందంతటా ముండ్ల తుప్పలు, బలిసి అంటే బాగా పొడవడానికి రెడీగా ఉన్నాయి, బలిసి ఉన్నాయి. బాగా తింటే మనం ఎట్లా బలుస్తామో ముండ్లు ఎట్లా బలిసినాయంట. రోజు మటన్ తిన్నామనుకో ఎట్లా మనం ఇంత బలుస్తాం, 150 కిలోలు అవుతాం కదా, అంత బలుస్తాం. ఓ ధన్ అని ప్యాంట్లు సరిపోవు, ఎట్లా బలిసిపోతామో అట్లనే ముండ్లు ఏమవుతాయంట బలిసి ఉన్నాయంట అందంతట. తర్వాత ఏంటి? దూలగొండ్లు అని తెలుసా మీకు? పల్లేరుగాయలండి. పల్లేరుగాయని దూలగొండ్లు అంటారు. పల్లేరుగాయ ఎటు చూసినా ముళ్ళే ఉంటుంది, దాని తలా తోకుంటుంది. కాయ అంత ఏముంటుంది? ముళ్ళే ఉంటుంది. తొక్కినాము పస్సని దిగుతాయి.
పల్లెటూళ్ళు పని చేసేటోళ్ళు తెలుస్తుంది, చెప్పులు లేకుండా బెటర్లు తెలుస్తుంది. చెప్పులు లేకుండా పొలంలో పని చేస్తే కాళ్ళకి పల్లేరుగా గుచ్చుకుంటే సూపర్ ఉంటుంది, స్వర్గం బెత్తడి దూరంలో ఉంటుంది. నిజంగా మన జీవితాలు యేసయ్య ఒకప్పుడు నా పేరేమో ఆనందరావు, నా ఊరేమో ఆనందపురము, నా ఇల్లేమో ఆనంద గృహము, కానీ నా బ్రతుకు ఎట్లుంది? ముండ్ల తుప్పలు బలిసి ఉన్నాయి, దూలగొండ్లు కప్పి ఉన్నాయి, ముండ్ల తుప్పలు గచ్చపొదలతో నిండి ఉన్నాయి. నా జీవితంలో ఆనందమే లేదు, సంతోషమే లేదు. అలాంటి నా జీవితంలో ఎలా చేసావంటే ముండ్ల తుప్పలకు బదులుగా ఏం చేసినావు? ఖర్జూరం చెట్లు ఇచ్చినావు. ఖర్జూరం చెట్లు నా జీవితం. ఈరోజు నేనే మనం నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె, మీరందరూ ఖర్జూరం చెట్లు. యేసయ్య నన్ను ఖర్జూరం చెట్టుగా చేశావు. ఖర్జూరం చెట్టు దేనికి గుర్తు? జై జీవితానికి. అది అది బైబిల్లో చెప్పలేదు, లోకరీతిగా ఖర్జూరం చెట్టు చెప్పాను. బైబిల్ ఏముంది? పర్ణ గ్రంథం 7వ అధ్యాయంలో ఖర్జూరం చెట్లు చదవండి అన్నమాట. పర్ణ గ్రంథం 7వ అధ్యాయం. ఈ ఖర్జూరం చెట్టుకు పరలోకంలో స్థలం దొరికిందండి. అందరు చదవండి. 9వ వచనం, 7వ అధ్యాయం 9వ వచనం చివరి భాగం. ఎవడను లెక్కింపజాలని గొప్ప సమూహం కనబడను. వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారే ఖర్జూర మంటలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలవబడి చాలు స్తోత్రం అని ఎలుగెత్తి చెప్పుచుండ్రి. వాళ్ళ చేతులు ఏమున్నాయంట? ఖర్జూరపు మట్టలు. అంటే ఇది పరలోక దృశ్యం. పరలోకంలో మనకేం కనపడుతున్నాయి? ఏమనిద్ర? మామిడి చెట్ల, బనానా, ఏమండి? పరలోకంలో కనిపిస్తున్న ఒకే ఒక చెట్టు, ఒకే ఒక వృక్షం కొమ్మేది పరలోకంలో దానికి స్థలం ఉంది. ఖర్జూరం చెట్టు దేవాలయంలో ఆ ద్వారముల మీద ఖర్జూరపు చెట్లను నకిషీ పనిగా చేశారట. యెహోవా మందిరం గడపకు ఖర్జూరం చెట్లు బొమ్మలు వేశారంట, బంగారం వర్ణంతో, బంగారు రేకులతో తాపి యెహోవా ఆలయంలో గోడలకు మనం ఎట్లా వాక్యాలు రాసుకున్నామో, యెహోవా దేవుని సొలొమోను దేవాలయంలో ఖర్జూరం చెట్లు డిజైనింగ్ చేశారంట బంగారంతో. బంగారు తాపడంతో, అంటే బంగారాన్ని రేకులాగా కొట్టి దాని మీద ఖర్జూరం చెట్టు డిజైన్ చేసి గోడలకు అతికిచ్చారట. మొత్తం మందిరం అంతా ఏం కనిపిస్తాయి? బంగారపు రేకు తాపడము, ఖర్జూరం చెట్టు. అంటే ఖర్జూరం చెట్టు ఎక్కడెక్కడ ఉంది? దేవాలయంలోకి వచ్చింది, పరలోకంలోకి వచ్చింది, యేసుప్రభు ఎదుట వచ్చింది. ఒక విశ్వాసిని దేంతో పోలుస్తున్నాడు దేవుడు? ఖర్జూరం చెట్టుతో పోలుస్తాడు. ఒకప్పుడు నా జీవితంలో ఖర్జూరం చెట్టుకు దాని దగ్గర ఒక్క బ్యాడ్ లేదు. ఇంకో విషయం చెప్పనా? ఖర్జూరం చెట్టుకు సావే లేదంట. ఖర్జూరం చెట్టుకి ఏం లేదు, దానికి తెగులు రాదంటే సావరు. ఎందుకంటే ఆ ఎండకి ఏ పురుగు బతకదంట. ఆ ఎండకు ఆ ఖర్జూరం చెట్టుకు మరణమే లేదు. ఇంకో విషయం చెప్తా, ఖర్జూరం చెట్టుకున్న గొప్పతనం ఏంటంటే ఎవరు నాటరంట. ఒక చెట్టు పడిందంటే, ఒక ఇత్తనం పడిందంటే ఆ ఇత్తనాలు మళ్ళీ పిల్లలు అవుతాయంట. చుట్టూ ఎక్కడ చూసినా మీరు ఖర్జూరం చెట్లు ఇజ్రాయెల్ దేశంలో ఒక చోట వేసేసిపోయారు ఇత్తనాలు. మళ్ళీ మనం కొంతకాలానికి వస్తే చుట్టూ వనమే ఉంటుందంట. ఏమేంటుంది? ఖర్జూరపు చెట్ల వనం. ఎవరు నాటారు? అవి పడు చెట్లు, అవి ఎవరో నాటారంట. అవి విస్తారంగా అవి తమను తాము వృద్ధి చేసుకుంటాయి. దే ఆర్ ద ఖర్జూర ఫ్యామిలీస్. ఏంటి? కర్మేలు ఖర్జూరపు కుటుంబం. ఏం కుటుంబం ఇది? కర్మేలు ఖర్జూరపు కుటుంబం. ఒకప్పుడు మనం ఏం కుటుంబం? ఒకప్పుడు ఖర్జూరం కుటుంబమా? ఒకప్పుడు ఏం కుటుంబము? ముళ్ళ తుప్ప కుటుంబము, గచ్చపొదల కుటుంబం. బలిసింది దేంట్లో? పాపములో బలిసింది. వీనికి బలుపు ఎక్కువైందిరా అంటాం. ఏమంటాం? వీనికి మెడ బలిసిందిరా అంటాం. వీనికి కళ్ళకు కొవ్వు పట్టిందిరా అంటాం. ఆ స్థితిలో మనం ఉంటుంది. ఆ స్థితి నుంచి యేసు మనల్ని బాగు చేశాడు. మనకు రాజు లేడు. అయితే ఇప్పుడు మనకు ఒక రాజు వచ్చాడు. ఎవరు రాజు? యేసు. ఆయన ఈ లోకానికి వచ్చి మన మీద ఏం కుమ్మరించాడు? ఆత్మ కుమ్మరింపుబడు వరకు మన జీవితంలో ఎలా ఉన్నాయి? ముళ్ళ తుప్పలు గచ్చ. అర్థమైందండి వర్తమానం? ప్రభు మాటలు మీ వచ్చిరాని మాట దేశపడు. అందుకోసమే నన్ను ఖర్జూరం చెట్టుగా చేయడానికి నువ్వు సిలువలో మరణించావు, మ్రాన్న వేలాడదీయబడ్డావు. ఇందుకే నీకు స్తోత్రములు. ఈరోజు ఇజ్రాయెల్ ఊరేగించారు, మళ్ళీ శుక్రవారం సిలువేశారు. అర్థమైందా? ఈరోజు యేసు హోసన్నా అని ఖర్జూర మట్టలు వేసుకొని ఊరేగించారు. ఈ లోకం ఎట్లాంటిదంటే నిన్నెవడు పొగుడుతాడో వాడే సిలువేస్తాడు. గుర్తుపెట్టుకో. ఏం జోసఫ్,
నిన్నెవడు పొగుడుతాడో వాడే నిన్ను చెప్పు. ఎవరు వేసింది సిలువ? యేసుప్రభుని సిలువ వేసింది ఎవరు? యూదులే. ఏ వీధి గుండా యేసుప్రభుని హోసన్నా హోసన్నాను ఊరేగించారో అదే వీధిలో సిలువ మోపించి ఊరేగించారంట. అండర్స్టాండ్? ఏ వీధిలో హోసన్నా అని ఆ రాజవీధిలో ఊరేగించారో అదే వీధిలో మళ్ళీ 5 రోజులకి సిలువేసి ఆనందించారు. కాబట్టి మనుషుల సబ్జెక్ట్ వేరు కానిది. మనుషుల పొగడతలకు మనం ఎప్పుడే కానీ లొంగిపోద్దు. నిన్ను పొగిడినోడే నిన్ను సిలువేస్తాడు. గుర్తుపెట్టుకో. ఎవడన్నా పొగుడుతున్నాడంటే ఓహో నువ్వే నా శత్రువు అనుకోవాలా. నిన్ను ఎవడన్నా పొగిడాడు అంటే వాడు ఏమనుకోవాలి మనసులో? నెక్స్ట్ శత్రువు నువ్వేరా అనుకోవాలా. అది మన సబ్జెక్ట్ కాదు కానీ చెప్తున్నా మీకు. కాబట్టి ఈరోజు మన ఆరాధనలో ప్రభువా ఒకప్పుడు నా జీవితం ముళ్ళ తుప్పలు గచ్చపదలు, నా పేరుకేమో ఆనంద గృహము ఆనందరావు ఆనందపురమే, కానీ ఏమిటి నా జీవితం అంతా ముళ్ళ తుప్పలు. అయితే నా కొరకు ఆత్మ కుమ్మరించబడేంత వరకు నా స్థితి అలాగుండింది. యేసుక్రీస్తు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చావు. నా జీవితానికి రాజు లేడు. నేను అన్యుల చేత అన్య రాజులు మమ్మల్ని ఏలిరి, నీవుగాక వేరు ప్రభువులు మమ్మల్ని ఏలిరి. అలాంటి ఎవరా ప్రభువులు? సాతానుడు, లోకము, శరీరం. ఈ ప్రభువులు ఏలినారు. నా జీవితంలో నువ్వు వచ్చిన నిజమైన రాజుగా ఈరోజు నా హృదయ సింహాసనం మీద నువ్వు రాజుగా కూర్చున్నావు. అందుకే ఈరోజు నా జీవితాన్ని ఏం చేసావు? ఖర్జూరపు వృక్షంగా చేసావు. ఈరోజు నాకు 365 రోజులు ఏ పరిస్థితులు కూడా బ్రతుకంతా ఎండే. చెప్పండి బ్రతుకంతా ఎండే. ఆయన ఎండను తీసుకొని తీయటి ఫలాలు లోకానికి ఇచ్చే భాగ్యం నాకు ఇస్తున్నావు. నా బ్రతుకంతా ఎండనే. ఆ ఎండలో నేను బతుకుతున్నా. నాకెవరు రైతు లేడు, వ్యవసాయకులు లేడు, అయినా కూడా నేను ఆనందంగా ఉన్నా. ఈ నిజమైన ఆనందం అనుభవిస్తున్నా. ఇది నీ వల్లనే అయ్యింది. నువ్వే నా నిజమైన ఖర్జూర వృక్షం అని చెప్పగలిగితే ప్రభు సంతోషిస్తాడు. అదే ఆరాధన. ఆరాధన అంటే ఏం లేదు, ప్రభువును సంతోషింపజేసే మాటలు. చెప్పండి. ప్రభువును సంతోషింపజేసే మాటలు నీ దగ్గర ఉన్నాయంటే అది ఆరాధన.